ఇంకా ఈ ప్రహ్లాదుడికి సరే ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మనం ఒక ఈ సంసారం మీద, ఈ ఇంద్రియ సుఖాల మీద కొంచెం కొంచెం విరక్తి తెచ్చుకుంటూ అలాంటి దీనికి దాటుకుంటూ వెళ్ళిన వాడే తీరం చేరగలడు, నిన్ను చేరుకోగలడు. లేకపోతే ఈ కామాగ్నిలోనే, ఈ కోరికల యొక్క అగ్నిలోనే, కోరికలు అనేటువంటి అగ్నిలో అలా తప్పించిపోతూ ఉంటాడు అని చెప్పాడు. చెప్పి మనకి తన ఆ స్వామి యొక్క కరుణకి ఆశ్చర్యపడిపోతున్నాడు. అబ్బా, ఏం అదృష్టం అండి, ఏం అదృష్టం, ఇవాళ ఏమైందో తెలుసా అంటూ చెప్తాను చూడండి. అసలు మనం ఊహించని ఏదైనా ఒక మంచిది అలా మనకి ఏదో ఒక భగవంతుని గుప్త ఏదో ఒకటి మనకి ఒక మంచి విషయం, మన ఎవరో వాళ్ళు మనం మెచ్చుకున్నారు, లేకపోతే ఏదో ఒకటి మన ఒక కొత్త విషయం తెలుసుకున్నావు. ఏం నాకు తెలిసింది తెలుసా, నేను ఒక మంచిది చేస్తాను అంటూ చెప్తూ ఉంటాం. ఆ చిన్న చిన్న వాటికే మనం ఇదైపోతాం. అలాంటిది సాక్షాత్తు ఆ స్వామి యొక్క తన కోసం వచ్చి తను ఎదురకుండా ఉండి తన కరస్పర్శ చేత ముద్దు ఆడాడు కదండి. ఎంత ముద్దాడండి, తల మీద వేయడం అంటే అసలు దానికి ఆశ్చర్యపోతాం. నాలాంటి వాడి మీద చిచ్చిచి అందరూ అది కావాలి. మనం ఏమిటో అదేంటి అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయ, అపరుడి అలా కృతజ్ఞుణ్ణి అనుకుంటూ ఆకించిన్యము అంటే నేను తక్కువ వాడిని, నాకేం తెలియదు అన్నటువంటి స్థితిలో ఈ జీవుడి తనకు పెడితే అప్పుడు ఓహో మనకన్నా ఇంకోటి ఉన్నాడు అనేటువంటి ఒప్పుకోవడానికి మనసు పెడుతుంది. ఈ ఆత్మ పరిశీలన లేకపోతే ఎప్పటికీ నాకు అన్ని తెలుసు, నేనే గొప్పవాడిని అనుకుంటూ ఉంటే ఏం చేయగలడు? అంచేత ఇక్కడ అది చెప్పుకుంటున్నాడు ప్రహ్లాదుడు. నాయన, అపాత్రదానం చేసావా ఏమిటి? అర్హత లేని నాకు నువ్వు ఇంత ప్రేమగా నా తల మీద కరస్పర్శని నాకు కలిగించావు. ఆ తల్లికి కలగలేదు, ఆ బ్రహ్మాదేవులు ఇంతమంది అందరూ నిన్ను ఇప్పుడు అలా ఎంత స్తోత్రం చేశారు. వాళ్ళు ఇప్పుడు ఏదో నీ ఉగ్రరూపం ఉపశమించడానికి కోసం కాదు కదా. వాళ్ళు అలా నిరంతరం నిరంతరం ఆ సంవత్సరాలు అలా వాళ్ళ జీవితం అంతా నీ సేవలోనే, నిన్ను స్థుతించడమే, నీ గాథల్ని ప్రచారం చేసుకుంటున్నా ఇలాగే కదా ఉన్నారు. ఆ అమ్మ అయితే ఎప్పుడు నీ పాదాల చెంత పడే ఉంది కదా. ఆవిడకు కూడా నీ కరస్పర్శ దొరకలేదే ఇవాళ. అలాంటిది నాకు, నేనేమిటి నాకు అంటే, నాలాంటి వాడికి నా కులం బాగుందా? నేనేమన్నా వయసులో ఏదో తల నిలిచిపోయి ఉన్నానా, పండితుడున్నా, లేకపోతే నాకేమన్నా మంచి కులంలో పుట్టానా, లేకపోతే నేను ఇంకా ఎన్నో చెప్పుకుంటున్నాడు తన యొక్క తక్కువతనాన్ని. పైగా రజోగుణంతో ఉన్నాను, ఎందుకంటే నేను ఆ కులంలోనే పుట్టాను, ఆ రాక్షస కులంలోనే పుట్టాను కనుక నా మనసు కొంచెం రజోగుణం వైపే పెడుతూ ఉంటుంది. పోనీ అన్న అలా సంవత్సరాలు నేను ధ్యానం చేశానా? నేను పుట్టే 5 ఏళ్ళు అవ్వలేదు. పోనీ అంత తల్లి కడుపులో ఉన్నా నేను ఎంత అతి తక్కువ కాలం ఏదో నీ కృపతో నిన్ను కాస్త స్తోత్రం చేశాను. అలాంటిది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఇచ్చినటువంటి సన్మానానికి అంటున్నాడు. విశ్వేశ్వర, నీ సన్నిధికి శ్రీలక్ష్మి వచ్చింది. ఈ శ్రీ మహిళా మహేశ ఆవిడ వచ్చింది, స్త్రీలకు శిరోమణి అయినటువంటి అమ్మ వచ్చింది. సరసీరుహ గర్భులకైనా నీకు అదిగో ఆ మహేశ్వరుడు వచ్చాడా, ఆ అంబుజంలో పుట్టినటువంటి ఆ విధాత గారు బ్రహ్మగారు వచ్చారా? అయినా వాళ్ళల్లో ఏ ఒక్కరికి నీ దివ్యహస్తంతో అభయం ఇవ్వలేదు. రండి భయపడకండి రా అని చెప్పి తల్లిని పిలవలేదు, ఆ అమ్మని పిలవలేదు, ఆ బ్రహ్మాది దేవతల్ని పిలవలేదు, ఆ పరమేశ్వరుని కూడా నువ్వు స్పృశించలేదు. నేనా బాలుణ్ణి, చూడాన్ని నేను చిన్నవాడిని, తామస గుణంతో కూడిన ధనుజ వంశంలో జన్మించిన వాడిని, పైగా దైత్యుణ్ణి, అత్యంత రజోగుణ దూషితుణ్ణి, భూషితుండి అన్నాను. అంటే రజోగుణం చేత నేను నిండిపోయి ఉన్నాను. అటువంటి నా శిరస్సు మీద అపారమైన కృపతో నీ దివ్యహస్తం ఉంచి దీవించావంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభు అని చెప్పి తన కృతజ్ఞతాభావాన్ని తెలియజేసుకుంటున్నాడు. అది కావాలి అంటే మనకు కూడా ఇలాంటివి జరుగుతుంటాయండి. అనుకోకుండా ఏదో రూపంలో వాళ్ళు మహాత్ములను కూడా గుర్తించాం. మన ఇంటికి ఒక్కొక్క అదృష్టం అంటే ఏంటి, పెద్దల యొక్క దీవెనలో ఏదో చాలా ఆప్యాయంగా వస్తారు. వాళ్ళ వేష భాషను చూసో, వాళ్ళ యొక్క ఇదిని చూసో, లేకపోతే వాళ్ళతో నీకు పరిచయం లేకపోవడం చేతో ఏమిటో అంత పట్టించుకోకుండా వాళ్ళని మామూలు మనుషులుగా అనుకొని మనం వాళ్ళని పట్టించుకోం. ఎవరైనా సరే మన గుమ్మంలోకి వచ్చారంటే, అడుగు పెట్టారంటే
ఇవాళ మా అదృష్టం అండి. అదే నీకు తెలిసిన వాళ్ళైతే నువ్వెంత ఎగిరిపోయి వాళ్ళని గంతేసి మరి తీసుకొచ్చి నీ బెడ్రూమ్ లో తీసుకెళ్ళిపోయి ఇలా ఉంటావే. ఎవరు వచ్చినా సరే ఆతిథ్యంలో వాళ్ళ ముందర ఆదరించాలి. ఆదరించి మా అదృష్టం అనాలి. అదృష్టాలు ఒక్కసారి అందరికీ తలుపు తడతాయి, కానీ అది గుర్తించుకొని చక్కగా దాన్ని ఉపయోగించుకునేటువంటి మా శక్తి మనం పెంచుకోవాలి, ఆ బుద్ధిని పెంచుకోవాలి. మహాత్మా సుజనులైన బ్రహ్మాదులందును దుర్జనులైన మాయందును సేవానురూపంబునన్ పక్షాపక్షంబులు లేక కల్ప వృక్షంబు చందంబున ఫల ప్రదానంబు చేయుదువు కందర్ప సమేతంబగు సంసార కూపంబును కూలుచున్న మూఢ జనులను కూడి కూలెడి నేను భవదేయ భృత్యుండగు ఆ నారదుని అనుగ్రహమునం చేసి నీ కృపకు భ్రాంతుడనైతిని, మా పాత్రుండనైతిని. నన్ను రక్షించి మా జనకును వధించుట నా ఎందుల పక్షపాతంబు కాదు. దుష్ట ధనుజ సంహారంబును శిష్ట భృత్యము శిష్ట భృత్య మునిజన రక్షా ప్రకారంబును నీకు నైజ గుణంబులు విశ్వంబు నీవా. గుణాత్మకంపైన విశ్వంబు సృజించి అందును ప్రవేశించి హేతుభూత గుణయుక్తుండవై రక్షక సంహారకాది నానా రూపంబులా ఉండుదువు. సత్కారణ కార్యాత్మకంపైన విశ్వంబునకు పరమ కారణంబు నీవా. నీ మాయ చేత వేడు దాననియడు అనేడు బుద్ధి వికల్పంబు తోచు. కాని నీకంటే వండెద్దియు లేదు. బీజంబునందు వస్తు మాత్ర భూత సౌక్ష్యంబును వృక్షంబునందు నీలత్వాది వర్ణంబును కలుగు తెరంగున విశ్వంబునకు నీ అంద జన్మస్థితి ప్రకాశ నాశనంబులు కలుగు. నీ చేతనైన విశ్వంబు నీ అంద నిలుపుకొని తొల్లి ప్రళయకాల పారావారమునన్ పన్నగేంద్ర పర్యంకంబున క్రియారహితుండవై నిజ సుఖానుభవంబు చేయుచు నిద్రుతుని భంగి యోగ నిమీలిత లోచనుండవై మలంగుచున్ కొంతకాలమునకు నిజకాల శక్తి చేతం ప్రేరితంబులై ప్రకృతి ధర్మంబులైన సత్వాది గుణంబులను అంగీకరించి సమాధి చాలించి వెలుంగుచున్న నీ నాభియందు వటబీజంబు వలన ఉద్భవించు వటంబు తెరుంగున ఒక్క కమలంబు సంభవించే. ఇట్టి కమలంబు వలన 4 మోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు ఒండైన రూపంబు లేకుండుటను చింతించి జలాంతరాళంబులను ప్రవేశించి జలంబులందును 100 దివ్య సంవత్సరంబులు వెతకి తన జన్మమునకు ఉపాదాన కారణంబైన నిన్ను దర్శింప సమర్థుండు కాక మగిడి కమలంబు కడకుంచని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భర తపంబు చేసి పృథివియందు గంధంబుగను చందంబునన్ తన యందు నానా సహస్రవదన శిరో నయన నాస కర్ణ వక్త్ర భుజకర చరణుండును బహువిధాభరణుండును మాయా కలితుండును మహాలక్షణ లక్షితుండును నిజ ప్రకాశ దూరీకృతముండును పురుషోత్తముండును అయిన నిన్ను దర్శించే ఆ అవసరమున. ఇంత సృష్టి అంతా చెప్పేశాడండి. మనం వెనక చదువుకున్నాం కదా. ఈ స్వామికి ఈ మనం ఇప్పుడు మొత్తం ఇంకా ప్రళయం కాదు కదా, మనం హాయిగా ఉన్నాం ఈ కల్పనలో, ఈ దీంట్లో ఉంటే మనం ఆయన చెప్పినట్టుగా అన్ని ఇలా ఉండండి అని అందరికీ వర్ణాశ్రమ ధర్మాలు చెప్పాడు. 4 రకాలుగా చెప్పాడు. వాళ్ళకి జీవనోపాధిని కూడా చూపించాడు. వాళ్ళకి ఆవాసాలు కూడా ఏర్పరిచాడు. ఆహార జంతు జాలాలకు కూడా అందరినీ ఓ దగ్గర ఉండమని లేదు కదా. సింహాలకు వేరుగా పొదరిళ్ళు, అలా ఏనుగులకు పొదరిళ్ళు, సింహాలకు గుహలు, అలా కుక్కలకి ఇంకోటి, అలా వేటుగా అన్ని చాలా చమత్కారంగా చక్కగా అన్ని ఏర్పాటు చేసేసి ఆరికి ఇంకా వీళ్ళు మనం చెప్పినట్టుగా వినట్లేదు, నా దృష్టిలో వీళ్ళకి ఏం లేదు అని నీకు ఇంకా వీళ్ళు చేసే పాపాలు తప్పులు వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ చూసి విసిగిపోయి ఇదంతా కూడా ప్రళయంలో ముంచేసేసి నువ్వు ఒక్కడవే అలా యోగ నిద్రలో ఆ విభవ రూపుడివై అలా ఆలోచిస్తూ ఉంటే
కొన్నాళ్ళకి నీకే కాలం కోసం ఎదురు చూసి కాలం వచ్చిన తర్వాత సరైన కాలం చూసుకొని నువ్వు నిన్ను మంచుకొని మళ్ళీ ఆ ఒక వీళ్ళని మళ్ళీ సృష్టించాలనుకొని అప్పటి వరకు ఎంత నారాయణుని పేరు అదే కదా, నరములకు అయినమైన వాడు నారములను అయినముగా కలవాడు అని కదా నారాయణ శబ్దం. అవన్నీ చేయగలిగిన వాడు ఆ నారాయణుడు ఒక్కడే, ఇంకెవ్వడు కూడా దానికి సమర్థుడు కాడు. ఈ సృష్టి స్థితి లయలకు కాకపోతే ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో తనకి కొంచెం కొన్ని అధికారాలు కొంత శక్తులు వాళ్ళకి ఇచ్చి బ్రహ్మగారిని సృష్టి చేయమని శివుడిని లయం చేయమని విష్ణు అంశంతో ఆయన్నే మళ్ళీ విష్ణుగా వచ్చి అంటే వృద్ధి చేయడానికి సృష్టి స్థితి లయకారకుడు స్థితికి విష్ణు అంశంతో ఎవరు దొరకపోతే అలా పెట్టుకొని ఇలా చేసావు. అప్పుడు ఫస్ట్ నువ్వు సృష్టించాలనుకున్నప్పుడు నువ్వు నీ నాభికంలోంచి ఒక కమలం వచ్చింది. ఆ కమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. ఆ బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చింది, ఏంటి నేను ఎలా వచ్చాను, ఎక్కడి నుంచి ఉద్భవించాను, దీని మూలం ఏంటి అని అనుకుంటూ ఆయనకి మనకు చూడండి మా అతిథుల తట్లు అంటారు చూసారా, అంచేత అసలు పుట్టడమే అమ్మ ఎవరు కనిపించట్లేదు, ఓ పద్మంలో కూర్చున్నాడు ఆయన. ఎలా వచ్చాను నేను, ఈ పద్మంలోంచి వచ్చాను అంటే దీనికి ఏదో మూలాధారం ఉంటుంది కదా అనుకున్నాడు. అనుకొని అలా వెళ్ళిపోయాడు. ఆ నాళం ఎంత వరకు ఉందా ఎక్కడా దాని మొదలు ఎక్కడా తెలియలేదు. విసిగిపోయాడు. అమ్మో నేను కోరిండి ఏదో తెచ్చుకుంటున్నాను విపత్తు అనుకున్నాడు. మళ్ళీ జాగ్రత్తగా దాంట్లోంచి పైకి వచ్చేసి మళ్ళీ ఆ జలాల్లో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకొని ఈ సృష్టికి ఆ స్వామి ఆజ్ఞ ప్రకారం చేయడం మొదలెట్టాడు అని ఇవన్నీ చెప్తున్నారు. ఈ మొదట ఏమిటంటున్నారు, నువ్వు అసలు నాకు ఆశ్చర్యం ఉంటుంది తండ్రి, నువ్వు ఆ బ్రహ్మాదేవతల్ని అలాగే చూస్తావు, దుర్జనుడైనటువంటి ఈ దుష్టజనుల్ని నిశాచరుల్ని వీళ్ళని అలాగే చూస్తావు, అందరిని ఒక్కటేంటుంది అందరినీ అలాగే కాపాడు. అదంతా మనకి రామావతారంలో అయితే మరీ ఇంకా ఒక పక్షిని, ఒక ఆటవిక స్త్రీని, ఒక గుహుడు లాంటి అతన్ని మరి అందరినీ కాపాడు. ఆఖరికి తన భార్యని బాధ పెట్టినటువంటి ఆ రావణాసుడికి కూడా మోక్షం ఇచ్చేసావు, అన్నీ చేసేసావు. అలాంటి వాడివి కదా నువ్వు. ఇంత నీకు అసలు పక్షపాతం అనేది ఎక్కడా కనపడదు. కల్పవృక్షం వాడు ఎవ్వరు ఏది కోరుకుంటే నిన్ను అడగడమే వాళ్ళది, అలా అన్ని నువ్వు కూర్చేటువంటి వాడు అని అలా చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి ఆ బ్రహ్మగారికి ఏమి దిక్కుతోచక తపస్సు చేసి నీ అనుగ్రహాన్ని పొంది అని చెప్తున్నాడు ఈ ప్రహ్లాదుడు. దీని గురించి దానికి భావం చదువుకుందాం ఇంకా వివరంగా. మహాత్మ ఉత్తములైన బ్రహ్మాదులందు అధములైన మాయందు, మేమంతా అధములో అదేంటి ఈ దైత్య కులంలో పుట్టిన వాళ్ళం మేము. ఆ మాయందు ఏమాత్రం పక్షపాతం లేకుండా నీ సేవలకు తగిన ఫలాన్ని ప్రసాదిస్తావు. కామితములను తీర్చడంలో నీవు కల్పవృక్షానివి కదా. మన్మధుడు విహరించే సంసార కూపంలో మదాంధులతో పాటు నేను పడవలసిన వాడను. ఇదిగో ఆ మన్మథ బాణాలకి పంచబాణం కదా, ఆయన ఒక్కొక్క బాణం వేశాడంటే మనం ఇంకా ఆ కామప్రతో కొట్టుకుంటూనే ఉంటాం. నేను కూడా ఆ సంసార కూపంలో మదాంధులతో పాటు నేను కూడా పడిపోవాల్సిన వాడిని. ఏదో నీ భక్తునైనటువంటి ఆ నారదుని యొక్క ఉపదేశం వల్ల నీ కృపను పొందగలిగాను. నేను చాలా లక్కీగా తప్పించుకున్నా ఉంటాను చూసారా. అంటే ఒక ఆచార్య రూపంలో భగవంతుడు అలా పంపిస్తాడు. ఆయన ఎవరిని ఉద్ధరించాలని అనుకుంటాడో వాళ్ళకి ఎవరో ఒకరు ఫ్రెండో, ఒక తల్లో, తండ్రో, గురువు ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. అది మనం గుర్తించుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. నారదుని ఉపదేశం వల్ల నీ కృపను పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించడం అయితే నన్ను రక్షించావు రైటే, నా కన్న తండ్రిని నువ్వు బాధ పెట్టావు కదా అని విచారించట్లేదు. ఏమంటున్నాడు తెలుసా, నా మీద నీకు బోల్డ్ ప్రేమ ఉంది, నా మీద ప్రేమ ఉందని చెప్పేసి నా తండ్రి నన్ను బాధ పెట్టాడని చెప్పేసి నువ్వు మా తండ్రిని సాధించినటువంటి వాడికి కావు. ఎందుకంటే నువ్వు మా నాన్నగారికి కాదు, ఎవరినైనా సరే దుష్టులందరినీ కూడా శిక్షించడం, శిష్టుల్ని రక్షించడం, అదే అందుకోసమే నువ్వు ఈ అవతారాలు ఎత్తుతుంటావు. అంతే తప్ప
అయ్యో నీ భక్తుడు కదా, నీ భక్తుని బాధ పెట్టినవాడు కదా అనుకుంటూ కదా మనం ఇంత చేసుకుంటున్నాం. ఇలాంటి వాడు నా తండ్రినైనా సరే నువ్వు లెక్క చేయలేదు. ఎవరు ఇతరుల్ని పీడిస్తుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు సంహరిస్తావు అని చెప్తున్నారు. నీ భక్తుడైన నా తండ్రిని శిక్షించడం నాపై పక్షపాతంతో కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నీ సహజ గుణాలు. విశ్వమూర్తివి, విరాట్ స్వరూపివి నీవే త్రిగుణాత్మకమైన విశ్వనంతా కూడా సృష్టిస్తావు, అందులో ప్రవేశిస్తావు. నువ్వే సృష్టిస్తావు, నువ్వే ఈ శరీరాలకి, ఈ ఆత్మలకి నువ్వే సత్తను కలిగిస్తావు. వాటన్నిటిని నీ శరీరాలుగా ధరిస్తావు. మొత్తం విరాట్ రూపంలోనే కదా మొత్తం ఈ చరాచర ప్రపంచం అంతా పుట్టినట్టుగా మనకి సినిమాల్లో చూపిస్తారు. స్వామి అర్జునుడికి తన విశ్వరూపాన్ని కూడా చూపించాడు. అలాగే ఈ గ్రంథాల ద్వారా కూడా మనకి ఇవంతా కూడా స్వామి దీనికి సృష్టి స్థితి లయకారకుడు అని తెలుస్తోంది. హేతు రూపంలైన గుణములతో కూడి నీవే రక్షకుడుగా, శిక్షకుడుగా నానా రూపాలు ధరిస్తావు. నువ్వే గురువుగా అని కూడా మిగతా బోధలు చేస్తూ ఉంటావు. నువ్వే రక్షిస్తుంటావు. నిత్య కార్యకారణ సంబంధం కలిగిన విశ్వానికి అంటే కొన్ని అనిత్య వస్తువులు ఉన్నాయి, కొన్ని నిత్య వస్తువులు ఉన్నాయి. వీటన్నిటితో సంబంధం ఉన్నటువంటి విశ్వానికి కారకుడివి నీవే. కష్టసుఖాలు ఎలాగో ఈ నిత్యమైన వస్తువులు, అనిత్యమైనటువంటి వస్తువులు మన కర్మానుసారము మనం అనుభవింప చేయడానికి సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా మన చేయిస్తూ ఒక మాయని, ఆ మాయలో అంటే మన కర్మను అనుభవించడానికి మనం ఆ మాయ, ఈ ప్రకృతి మాయ కాలస్వరూపంగా ఉన్నటువంటి స్వామి సంకల్పంతో మనం దాంట్లో పడిపోయి మన పాపాలను కూడా మనం అనుభవించాలి కదా. అంచేత కష్టాలు సుఖాలు రెండు మనం పొందుతూ ఉంటాం. వాడు నీవు అనేటువంటి ఆ మాయ వల్ల ఏమవుతుంది, మాకు నేను వేరు, ఆ పక్కవాడు వేరు, ఇది నేను, ఇది నాది అనేటువంటి ఒక భ్రాంతి, ఇదంతా ఒక భ్రాంతే. అది కలుగుతుంది. అంటే ఇదే అది అని అనుకోవడం. అంతేకాని ఈ విశ్వంలో నువ్వు తప్ప మరొకటి లేదు. విత్తనంలో అతి సూక్ష్మంగా వస్తుతత్వం నిక్షిప్తమైనట్లు, వృక్షంలో నీలాది నానావర్ణాలు దాగినట్లు విశ్వం నీలోనే జన్మ, స్థితి, ప్రకాశ నాశనాలను పొందుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఎలా దేంతో పోలిస్తున్నారు? ఓ చిన్న విత్తనం ఉంది, ఒక మరి విత్తనం తీసుకోండి. ఎందుకంటే అదే మహావృక్షంగా పెరిగే చెట్టు కనుక దాన్ని చెప్తున్నారు. ఇంతే విత్తనం అది. దాంట్లో మొత్తం ఈ మర్రి చెట్టు అంత ఊడలు కూడా వేసుకుని ఎంత విస్తరించేస్తుందండి. అంటే ఆ మూల పదార్థంలోనే ఇది ఉంది. అది భగవంతుని సంకల్పంతో అది అలా విస్తరిస్తోంది. సూక్ష్మ వస్తువు నుంచి స్థూల వస్తువుగా మారిపోతుంది. ఈ జీవుడు కూడా ఈ ప్రళయకాలంలో సూక్ష్మ రూపుడై ఎవరు నామరూప విభాగం లేకుండా ఒక ముద్దలాగా పడుంటే దానికి రూపం ఇచ్చి, అవయవాలు ఇచ్చి, బుద్ధి ఇచ్చి, మనసు ఇచ్చి, బాబు అన్ని మనకి మన కర్మానుసారంగా మనకి ఆ జన్మనిచ్చి తాను దాంట్లో ఉండి మన్ని నడిపిస్తూ ఇలా ఉండు నాయన, ఇలా ఉండు నాయన అని చెప్పి పెద్దల ద్వారా చెప్పిస్తూ ఉంటే మనం అది మూల పదార్థం ఒకటి ఉంది, నేను బయటకు రావడానికి అనేది మర్చిపోయి మనం దీంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఇంకా ఏంటి, వృక్షంలో కూడా నీలాది నానావర్ణాలు తగిన వృక్షంలో కూడా చూడండి. మనం చూస్తే మనం పరిశీలించాం, మనకంతా ఈ స్పీడ్ యుగంలో అసలు ఆ దృష్టి మనకు ఉండదు. ఒక ఆకులాగా ఒక ఆకు ఉండదు, ఒక చెట్టులాగా ఒక చెట్టు ఉండదు, ఒక లతలాగా ఒక లత ఉండదు. మనం ఇంకేం ఎక్కడికో వెళ్ళిపోకల మన శరీర నిర్మాణంలోనే 5 వేళ్ళు ఒకలా లేవు కదా. ఒకటేమిటో లావుగా ఉంది, ఒకటేమో బలహీనంగా, ఒకటేమో మధ్యలో ఉంది, ఒక్కొక్కటి ఒక దానికి ఉంది. అలాగా ఎన్నో నువ్వు అలా చేసేస్తావు అన్ని. అలా ఈ విశ్వం నీలోనే జన్మస్థితి ప్రకాశ నాశనాలను పొందుతుంటుంది. ఈ విశ్వం అంతా కూడా నీలోనే ఇమిడి ఉంది, పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తూ ఉంటుంది. నీ చేత సృష్టింపబడిన ఈ విశ్వమును నీవు నీలోనే దాచుకొని, ఈ విశ్వాన్నంతా కూడా ప్రళయకాలంలో నీలోనే దాచుకుంటావు. మహాసముద్ర మధ్యంలో శేష తల్పంపై క్రియారహితంగా శయనించి చిన్న మర్రి ఆకు మీద ఆ బుజ్జి కన్నయ్య అలా పడుకున్నట్టు చూపిస్తారు చూసారా, ఆ స్వామి అలా పడుకుని ఉంటావు, శయనించి ఉంటావు, ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటావు. నిద్రపోతున్నట్లే యోగ నిమీలిత నేత్రుండవై కొంచెం కళ్ళు ములిసి తెలిసి ఏంటి వీడు నిద్రపోతున్నాడా మెలుకుగా ఉన్నాడా అని ఇలా తొంగి చూస్తుంటాను చూడండి. అలాంటి నేత్రాలు కలిగి ఉంటావు.
ఆయన కూడా ఎందుకు తెలుసా, ఎలా ఏం చేయాలి ఏమో, ఎవరన్నా వచ్చి అడుగుతారేమో అని పూర్తిగా నిద్రపోడు. ఆయన నిద్రపోతే మనం మొత్తం విశ్వం అంతా నిద్రపోయినట్టే, ఏం నశించిపోతుంది. అంచేత కొంతకాలానికి స్వకీయమైన కాల మహిమ వల్ల చూడండి, స్వామి కూడా వెయిట్ చేస్తాడు చూడండి, కాలం వచ్చే వరకు, ఆ టైం వచ్చే వరకు అని ఏం చేయడు. లేకపోతే హిరణ్యకశిపుని అప్పుడే చంపేయాలి కదా. ఏమంటాడు, నాయన టైం వచ్చినప్పుడు నేను చూస్తాను అతని సంగతి, కాస్త మీ పనుల మీరులో మీరు ఉండండి, అదిగో ఆ బ్రహ్మగారి వరాల వల్ల వాడు అలా పెచ్చురైపోతున్నాడు అని సాక్షాత్ ఆయన చెప్పాడు కదా ఈ కథలోనే. అలాగా అన్ని కూడా ఆ కాల మహిమ వల్ల నీవు ప్రకృతి ధర్మాలైనటువంటి సత్వాది గుణాలను స్వీకరించి సమాధి సాలించి తేజరిల్లుతూ ఉంటావు. అటువంటి సమయంలోనే వట బీజం నుంచి మహావృక్షం వెలువడే విధంగా ఇంకా ఆ చిన్న మరి విత్తనం పాతాం, అది అలా రోజు రోజుకి పెరిగి ఒక మహావృక్షంగా మనం పెరగడం చూస్తూనే ఉన్నాం కదా. ఈ విధంగా నీ నాభి నుంచి ముందుగా ఒక కమలం పుట్టింది. కమలంలో నుంచి చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. 4 ముఖాలతో 4 వైపులా పరిశీలించాడు. 4 ముఖాలతో పుట్టాడు. ఇలా చూసుకున్నాడు. చూసుకుంటే కమలం తప్ప మరొక రూపం ఆయనకి ఏమీ కనిపించట్లేదు. ఎక్కడ కూర్చున్నాడు, తను కమలం మీద కూర్చున్నాడు. అదేంటి నేను ఇలా ఉన్నానా, ఒక వస్తువు ఎక్కడ పడిపోకుండా ఉండాలంటే దాని కింద ఒక ఆధారం ఏదో ఉండాలి కదా. పెన్నుని ఇలా పెట్టుకుంటే ఇది ఇలా నా చెయ్యి అనేది ఒక ఊతం లేకపోతే ఉంటుందా, పడిపోతుంది కదా. అంచేత ఇది ఇలా నిలబడి ఉందంటే దీనికి ఒక ఆధారం ఉంది అని అనుకున్నాడు, ఆలోచించాడు. కమలం తప్ప మరొక రూపాన్ని కనిపించలేదు. ఆలోచించి జలాల్లోకి వెళ్ళి 100 దివ్య సంవత్సరాలు, దేవతా సంవత్సరాలు వెతికి కూడా తన జన్మకు ప్రధాన కారణమైన నిన్ను దర్శించలేకపోయాడు. అదే వట్టి ప్రయత్నాలు చెయ్యొద్దు అని చెప్తున్నారు. భగవతత్వం ఏమిటో తెలుసుకుందాం, అసలు దేవుడు ఏమిటో తెలుసుకుందాం అంటూ చేయకండి. మనం తెలుసుకోలేం, ఆయన మనకు తెలియజేస్తే వేదానికే ఇది లేదు. ఆ ఆనంద గుణం ఒక్కటి చెప్పలేక వెనక్కి తిరిగి వచ్చేసింది తోక ముడుచుకొని. ఇంకా ఎవరు అండి అలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకండి. తల్లి మనం ఎక్కడి నుంచి పుట్టాం, తల్లి యోని పరీక్ష చేస్తాం ఎలాంటిదో భగవత్ తత్వాన్ని నాకు తెలుసు ఎలా అయినా పట్టుకుంటా అనుకోవడం అంత వెరితనం లాంటిది. అలాంటి ఊహలు రాకూడదు. మళ్ళీ కమలం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దగ్గరకు వెళ్ళి ఆశ్చర్యపడి చాలా కాలం గొప్ప తపస్సు చేశాడు. చివరకు పృథివీ యందు గంధాన్ని కనుక్కున్నట్లు తనలో నిన్ను చూడగలిగాడు. ఆఖరికి అలా తపస్సు చేశాడు. ఆయన తపస్సు వల్ల ఇది కాదు అని సంకల్పం వల్ల ఆయన మీద నీ కరుణ పడి నిన్ను ఆయనకి చూపించుకున్నావు, నిన్ను నువ్వే అని చూడగలిగాడు అంతే నీ కృపతోటి. అంచేత ఏమిటి, భూమికి ఆ వాసన అనేది ఒకటి ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకు, వర్షం పడింది అనుకోండి. వర్షం పడినప్పుడు నేల వేడికిపోయి ఉంటుంది. వర్షం జల్లులు పడగానే ఒక రకమైన ఒక మట్టి వాసన లాంటిది వస్తుంది ఆ భూమి మీద. అలాగా అప్పుడు తెలుసుకున్నాడు, నిన్ను చూడగలిగాడు. అప్పుడు నీవు ఎలా ఉన్నావు, నీవు సహస్ర శీర్షుడవై, సహస్రాక్షుడవై, సహస్ర వదనుడై, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీణులతో, పెక్కువేల భుజాలతో, అనేక కర్ణ చరణాలతో ఒప్పుతూ ఉన్నావు. అది ఒక్కసారి విరాట్ స్వరూపాన్ని అర్జునుడికి ఆ కన్నయ్య చూపించినట్టుగా ఈ బ్రహ్మగారికి శ్రీమన్నారాయణుడు తన యొక్క రూపాన్ని చూపించేశాడు. దాంట్లో ఆ గీతలో చెప్తారు కదా, ఆయన సహస్ర శీర్షుడు, సహస్రాక్షుడు, ఎన్ని ఉన్నాయంటే అలాగ అన్ని కూడా అవయవాలన్నీ కూడా వేలకు వేలు, ఎన్నంటే చెప్పలేం, ప్రపంచం అంతా ఆవరించేసి ఉన్నాయి. పెక్కు వేల కన్నులు, పెక్కు వేల, ఏదో 1000 అంటే 1000 అనుకోకండి, ఎంత తెలీదు, అసంఖ్యాకం అంటారు. అంటే ఎక్కడ లెక్క పెట్టడానికి వీల్లేనటువంటి అవయవాలతోటి అనేక రకాల కరచరణాలతో ఒప్పుతున్నావు. నానా అలంకార భూషితుడువు, మాయుడవు, మహాలక్షణ లక్షితుండవు, స్వయం ప్రకాశకుండును, దూరీకృత తమ్ముడును, పురుషోత్తముడును అయిన నీ విరాట్ స్వరూపాన్ని బ్రహ్మ దర్శించాడు. అది అలాంటి యోగం నాకు పట్టిందయ్యా. ఇవాళ నీ దర్శనం కలిగింది, నీ స్పర్శ కలిగింది, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటున్నాడు. అప్పుడు కూడా చూపించు అంటే ఆయన సర్వాభరణ శోభితుడుగానే కనిపించాడు, శంఖ చక్రాలతో కనిపించాడు, అన్ని మహాలక్షణ లక్షితుండే కనిపించాడు, స్వయం ప్రకాశత్వం ఆయనలో కనిపిస్తోంది, ఈయనే పురుషోత్తముడు అని
అని కూడా తెలిసేటువంటి రూపాన్ని ధరించి కనిపించావు. ఘోటక వదనుండవై మధుకైటబులంద్రుంచి నిగమ గణముల నెల్లన్ పాటించి ఎదునకిచ్చిన కూటస్థుండవ్యూ నీవు ఈశ్వరుండవు కోవిద వంద్య. కోవిదులు అంటే పండితుల చేత నృతింపబడినటువంటి వాడివి, సేవింపబడేటువంటి వాడివి నువ్వు నాయన. నువ్వు ఆ సమయంలో అప్పుడు ఏం చేశాడు? ఈయన చేసిన ఒక లీలా మనుష దీన్ని చెప్తున్నా. ఆ సమయంలో నీవు హయగ్రీవుడుగా వచ్చి మధుకైటపు రాక్షసులను మట్టుపెట్టి ఈ వేదాలన్నిటిని కూడా మధుకైటపు రాక్షసులు సముద్రంలోకి తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఒక హయగ్రీవు రూపాన్ని ధరించి దాంట్లోకి వెళ్ళి నీ ఊరువుల చేత ఆ మధుకైటపుల్ని రక్షించావు. అందుకే నిన్న కథ చెప్పుకున్నాం. ఆ ఊరువులకు అసలు ఏది ఇంకో ఉపమానం చెప్తా ఉంటే లేదు అని చెప్తారు. వేదాలను ఉద్ధరించావు, విధాతకు మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చావు. విధాత అంటే బ్రహ్మగారికి. అటువంటి కూటస్థుండవైన ఈశ్వరుడు నీవే కదా స్వామి అని చెప్తున్నాను. ఈ విధంబున కృత త్రేత ద్వాపరంబులను 3 యుగంబులందును తిర్యగ్మానవ ముని జలచరాకారంబులను అవతరించి లోకంబులను ధరించుచు హరించుచు యుగానుకూల ధర్మంబులను ప్రతిష్ఠింపుచు ఉండుదువు. అది ఏమండి, ఇక్కడ ఈ పదం ఎందుకండి? ఈయనకి అన్ని చేస్తున్నాడు, సృష్టి స్థితి లయలన్నీ కూడా చేస్తున్నాడు. కానీ యుగానుకూల ధర్మంబులను ప్రతిష్ఠింపుచు, ఏ యుగంలో ఎలాగ ఉండాలి, ఏ మాన్యువల్ ప్రకారం వెళ్ళాలి, ఆయన ఇష్టంగా ఆయన చేతిలో ఉన్న పని కదా ఆయన అనుకుంటే చేసేచ్చు కదా అంటే చేయకూడదు. ఆయనకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, దాని ప్రకారం కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ యుగ ధర్మాలని, కుల ధర్మాలని, ఆ సమాజ ధర్మాలని పూర్వం ఉన్నట్టుగా మరి ఇప్పుడు ఈ కాలంలో మేము అలా ఉండేవాళ్ళం, మీరు ఇప్పుడు ఎందుకు ఉండకూడదు అంటే పిచ్చి ప్రశ్న. కాలం మారింది, మనుషులు మారారు, మా జీవన విధానం మారింది, సంస్కృతులు మారాయి, జీతాలు మారాయి, మన బుద్ధులు కూడా మారాయి. అంటే ఆ యుగ ధర్మాన్ని బట్టే ఈ కలికాలం అసలు ఇప్పుడు ఏమిటిది కలికాలం అంటే అది కలియుగంలో దీనికి తగినట్టే స్వామి అన్ని చేస్తూ ఉంటాడు. అలాగా ఇప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం 3 యుగాల్లో కూడా రామరాజ్యం ఇప్పుడు ఎందుకు లేదు అంటే లేదు. అప్పుడు రాముడు ఉన్న కాలమే అది. ద్వాపర యుగం వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. రామచంద్రమూర్తి ఆయన పరుడుగానే కనిపించాడు అక్కడ. మరి కృష్ణావతారం వచ్చేసరికి హరికి ఆ గొల్లవాడుగా ఆ కులంలో పుట్టి వాళ్ళకి చేరువై ఏమి అరమరికలు లేకుండా ఈయనే గొల్లవాడుగా పుట్టాడా, అక్కడే పుట్టాడా, అసలు మొదట ఈయన ఇంతేనా అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఎక్కడ పరుడుగా అక్కడ కనపడ్డు. రామచంద్రమూర్తి అంటే తన తండ్రిగా ఎలా ఉండాలి, సోదరుడుగా ఎలా ఉండాలి, ఒక ఆచార్యుడిగా ఎలా ఉండాలి, ఒక శిష్యుడిగా ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆచరించి చూశాడు. ఎప్పుడు కూడా యథారాజా తథా ప్రజ, అలా ఉన్నప్పుడే ఆ ప్రజలు కూడా అలా ఉంటారు అని ఆయన ఆచరించి చూపించినటువంటి ఇది అక్కడ. ఈయనేంటి ఆ కులస్తులకి తగినట్టుగా వాళ్ళు కూడా భక్తిగానే ఆయన్ని ఇలా కోరుకున్నారు కనుక ఆ కులంలోకి వచ్చి వాళ్ళని ఉద్ధరించడం కోసం అని ఆ కులాన్ని ఈయన అలాగా ఉద్ధరించడానికి చూడండి. కొంతమంది ఉంటారు విన్నరు, అమాయకుడు, వాడు చదువు చెప్పినా తెలీదు. అప్పుడు వాడు చెప్తున్నట్టుగా వింటున్నట్టే ఉంటూ వాడిని మార్చాలి కదా. అలా వచ్చాడు కృష్ణుడు. ఆయన అది చెప్పేశాడు ఒక శ్లోకంలో, అన్ని వదిలిపెట్టేయండి, నన్ను నమ్ముకోండి, మీరు దుఃఖించద్దు, నేను చూస్తాను అంటూ చర్మ శ్లోకంలో తన ప్రభుత్వాన్ని చూపించుకున్నాడు. అలాగా ఈ విధమున ఆ 3 యుగాలకు కూడా నువ్వు మళ్ళీ అన్ని యుగాల్లో కూడా మళ్ళీ ఆ యుగ ధర్మం, కాలధర్మం అన్నిటినీ కూడా ప్రతిష్ఠిస్తూనే ఉన్నావు. దేవా అవతరింపు నాయన, వింటున్నావా? నాది తెలుసో తెలియక ఏదో చెప్తున్నాను, నువ్వు కాస్త సావధానంగా వింటున్నావా నాయనా అని అడుగుతున్నాడు. ఈ ప్రకారముగా కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాలలో తిరియకు మానవ ముని జలచర ఆకారాలు ధరించి అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ హరిస్తూ యుగ ధర్మాలు ప్రతిష్ఠిస్తూ పాలిస్తూ ఉంటావు. అలాగా అని ఒక్కళ్ళైనా, ఒక దేవతాగణాన్నైనా
ఆ బ్రహ్మగారు ఇలాంటి వాళ్ళనైనా లేకపోతే మహాయోగులనైనా అంటే అలా కాదండి. తిరియక్కు, అలాగే స్థావరాలు, తిరియక్కులు, మానవులు, అలాగే దేవతలు, ఇలా 4 రకాలైనటువంటి జన్మలు చెప్పారు కదా. ఆ మానవుల యొక్క విభాగాన్ని, ఈ జీవ యొక్క విభాగాన్ని, అలా అందరిలోనూ ఎన్ని ఆకారాలు, ఎటువంటి పాపం ఎవరికి ఏది కావాలంటే అలాగా. ఇప్పుడు భూమిని తీసుకెళ్ళిపోయాడు హిరణ్యాక్షుడు, తీసుకెళ్ళిపోయి పాతాళంలో తీసుకెళ్ళిపోయాడు. అండపిత్తికి అంటుకుపోయింది భూమి అంతా. ఆ తల్లి గోల పెట్టేసరికల్లా మళ్ళీ దానికి తగిన రూపం ఉండాలి కదా. ఓహో, దాన్ని కూడా తాను పట్టుకుని, ఇప్పుడు ఏదైనా ఒకటి ఎక్కడో బంతి పడిపోయిందంటే ఆ బంతి బరువైందైతే దాన్ని పట్టుకునేటువంటి సత్తా కలిగినటువంటి ఊతం ఇచ్చేది ఏదో ఉండాలి కదా. అంచేత వరాహ రూపాన్ని అక్కడ చేసావు. అలాగే వెళ్ళిపోతున్నటువంటి నావను ఆపి వాటిని రక్షించడం కోసం అని మత్స్యావత దీనిగా వచ్చావు. అలా రకరకాలైనటువంటి ఆ క్షీరసాగర మదనంలో నువ్వు కూర్ముడుగా వచ్చావు. అలాగ భూమి మీద ఉన్నావు, నీళ్ళల్లో ఉన్నావు, అన్ని రకాలుగా నువ్వు జలచర ఆకారాలన్నీ కూడా, ఆ జలచరాలంటే నీళ్ళల్లో సంచరించేవి, అండ్ మత్స్యావతారం, అలాగే కూర్మావతారం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో ధరించి అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ, మళ్ళీ హరిస్తూ, యుగ ధర్మాలు పాటిస్తూ, మళ్ళీ వాటిని దుష్ట శిష్టన శిష్ట రక్షణ చేస్తూ ప్రతిష్ఠించి పరిపాలిస్తూ ఉంటావు. కామహర్షాది సంఖ్యా సంకలితమై చిత్తంబు భవతి చింతన పద విసరదు. మధురాది రసములన్మరికి చొక్కుచు జిహ్వ నీ వర్ణమునకు నిగుడ నీదు. సుందరి ముఖముల చూడన్ గోరుచు చూడ్కి తావకాకృతులపై దగులు వడదు. వివిధ దుర్భాషలు వినన్ గోరు వీణులు వినవు యుష్మత్ కథా విరచనములు. ఘ్రాణమురబడిన్ తిరుగు దుర్గంధములకు తనువులు గొలుపదు వైష్ణవ ధర్మములకును. అడంగి ఉండవు కర్మేంద్రియములు పురుషుండు కలంచు సవతుల గృహమేది కలంచున్నట్లు. ఒక గృహస్థుడికి ఒక ఇంటి యజమాని ఉంటాడు. ఒక భార్యను భరించడమే ఈ కాలంలో కష్టంగా ఉంటే ఆయన ఇంకో 4 భార్యలు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఈ సవతులందరూ కొట్టుకొని చస్తూ ఉంటే ఆ గృహస్థుడు పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉందయ్యా. ఈ పురుషుడికి కర్మేంద్రియాలు అలా బాధిస్తాయిట. ఓ పక్కన ఈ జ్ఞానేంద్రియాలు వినవు, కర్మేంద్రియాలు వినవు, వీటన్నిటినీ కూడా వశం చేసుకున్నటువంటి మనసు వినదు. ఏదో కాస్త బుద్ధిగా ఉందామంటే వీటన్నిటి ప్రేరణలో పడిపోయి అది కూడా పనిచేయదు, ఏమీ చేయదు. ఏం చేయాలి? నరసింహదేవ, కామం, క్రోధం, హర్షం అన్న గుణాలతో నిండిన నీ చిత్తం నీ చింతన మార్గంలో ప్రవేశించదు. నన్ను ఎప్పుడో ఒకసారి నేను తలుచుకున్నామంటే ఆ టైంకి ఏదో సంతోషం, ఇంతకన్నా గొప్ప సంతోషమైన విషయం ఉందనుకుంటూ అదే మనసులో వస్తుంది. లేకపోతే ఏదో ఎవరి మీద కోపం వస్తుంది, లేదా ఏదో ఒక విషయం మీద కామం ప్రవేశిస్తుంటుంది. ఇలాంటివన్నీ కూడా నీ చింతన అనేటువంటి మార్గంలోకి వెళ్ళనివ్వట్లేదు. మధుర్యాది రుచులకు అలవాటు పడిన నాలుక నీ నామ స్మరణామృతం రుచి చూడదు. పోనీ నాలుక పనిచేస్తుందా అనుకుందా అంటే ఎన్ని రకాల రుచులో, ఎన్ని రకాల వంటలో ఈ క్షణంలో ఆర్డర్ పెట్టింది ఇంకో క్షణం, అసలు ఇలాంటివి ఉన్నాయా ఈ దీంట్లో అనేది కూడా తెలియనటువంటి ఈ రకరకాలైనటువంటి రుచులు ఈ నాలుక మరిగేసింది. అందుకే మరగి అన్నారు చూడండి. మధురాది రసములను మరిగి చొక్కుచు జిహ్వ నీ వర్ణనమునకు నిగుడ నీదు. బాగా మరిగాడు వీడు, బాగా మరిగాడు అంటారు చూసారా, పదాలు ఎలా ఉంటాయో మన వాడుకల్లో అవి. అలాగా ఆ బాగా మరిగి, ఎందుకు ఈ మధురాది రుచులకు మరిగింది ఈ నాలుక, బాగా అలవాటు పడిపోయి నీ నామస్మరణ చేద్దామే ఒక్కసారి. అది కూడా చూడు, ఆ నామ రసామృతాన్ని ఒకసారి నాకి చూడు. ఇదిగో తేనె నీ చేతిలో పోస్తాను, ఒక్క నాకి చూడు. అసలు ఎప్పుడైనా నువ్వు తిన్నావా? తింటే నీకు తెలుస్తుందంటే అబ్బే నాకు అది అక్కర్లేదు, నాకు అసలు ఇష్టం ఉండదు అనుకుంటూ ఉంటుకోం. ఎందుకంటే ఇలాంటి కంటే గొప్ప రుచులు ఆ నాలుక మరిగింది కనుక, గొప్పగా అనుకొని. కామిని సుముఖ దర్శనము కాంక్షించే కన్ను నీ దివ్య మంగళమూర్తిని చూడడానికి అంగీకరింపదు.
ఎప్పుడో పూజ గదిలో ఒక నిమిషం కూర్చుంటాడు. కూర్చుని ఆ స్వామిని పూజలో ఉంటారు. ఈ లోపల ఎవరో బంధువులో తన ఫ్రెండ్సో ఎవరెవరు వస్తారు. అందులో ఒక అమ్మాయి బాగా మేకప్ చేసేసుకొని అసలు నిజంగా దేవకాంతలాగా వచ్చింది. వచ్చేసరికి ఆ దేవుడి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలని ఎవరికన్నా అంటుందా? ఈ ఈవిడ మీదకే ఆ మనసు వెళ్ళిపోతుంది. ఆవిడ మంచి ఆవిడే అవ్వచ్చు, కానీ అలా వెళ్ళిపోతుంది. అందులో ఈ కామిన్లు ఉంటారు, ఇంకా ఈ పురుషుల్ని ఆకర్షించుకున్నటువంటి కామిన్లు ఉంటారే, వాళ్ళ ముఖ దర్శనాన్నే కాంక్షిస్తుంది ఎప్పుడు ఈ కన్ను. దా నీకు చూపిస్తారా అని చెప్పి అట్లాంటి దీంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటటువంటి ఆ కన్ను నీ దివ్యమంగళమూర్తిని చూడడానికి అంగీకరింపదు. ఇంతకన్నా గొప్ప కళ్ళున్న చూపిస్తాను రా అని చెప్పి ఆ రంగనాథుని కళ్ళు చూపిస్తారు కదా, అలా ఎవరైనా ఒక మహానుభావుడు దొరికితే అప్పుడు ఈ కళ్ళ దృష్టి మరల్చుకుంటామేమో మనం కూడా. రకరకాల దుర్భాషలు వినగోరే వీణులు నీ కథలు వినలేవు. మనం చూడండి, ఎంత మనకి ఇవన్నీ అనుభవమే. ఏదో పారాయణ చేసుకుంటూ ఉంటాం, ఈ లోపల ఆ పక్కనే ఎవరో ఒకళ్ళు ఇంకోళ్ళ మీద గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఇలా మూసేస్తాం. ఏమిటి, ఏమైంది ఏమైంది అంటూ ఈ చెవిని ఒక చెవిని అటువైపే పడేస్తాం. రెండో దూరికే అభినయం చేస్తాం, చదువుకుంటున్నట్టు, ఏవో మంచి మాటలు వింటున్నట్టు. ఇవన్నీ అసలు దుర్భాషలు వినడమే ఆ చెవికి అలవాటు అయిపోయింది. అంచేత నీ కథలు వినవు. దుర్వాసనను ఆగ్రహించడానికి అలవాటు పడిన నాసిక వైష్ణవ ధర్మ సుగంధమును ఆగ్రాణించలేవు. ఎప్పుడైనా ఆ విష్ణుమూర్తి యొక్క కథల యొక్క ఆ రసాన్ని, ఆ పరిమళం, తులసి దళం యొక్క పరిమళాన్ని ఎప్పుడైనా ఆ ముక్కకి అలవాటు ఉంటే అటు పెట్టింది, కానీ దానికి ఇప్పటి వరకు అసలు అలవాటు లేదండి. ఎందుకని? దుర్వాసనలు ఆ ముక్క అలవాటు అయిపోయింది. అంచేత ఈ వైష్ణవ ధర్మ సుగంధాన్ని ఆగ్రాణించలేదు నాలుక. గృహస్థుణ్ణి సవతులంతా చుట్టుముట్టి బాధించినట్టు నిరంతరం పురుషుణ్ణి కర్మేంద్రియాలు బాధిస్తున్నాయి. ఒక యజమానికి అనేక భార్యలు ఉంటే వాళ్ళు సవతులు ఒకళ్ళకోళ్ళు, ఆ భార్యలందరూ దెబ్బలాడుకుంటున్నారు రూపంగా ఈ కర్మేంద్రియాలు కూడా నేను 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 అంటూ లోపల నుంచి ప్రేరణ చేసి బాహ్య ఇంద్రియాలని, ఈ ఈ జ్ఞానేంద్రియాలకి ఉసిగొలుపుతూ ఉంటాయి. సరే, మనసు వీటన్నిటిని గుప్పుట్లో పెట్టుకుని దాని ఇష్టం వచ్చినట్టు అది ఆడిస్తూ ఉంటుంది. సరే, మిగతా విషయం రేపు చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణికుమార్తె చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.